ఫ్రెండ్స్, ప్యాకెట్ ఫుడ్ నచ్చని వాళ్ళంటూ అసలు ఎవ్వరు ఉండరు. ఇంత క్వాంటిటీని వీళ్ళు ఎలా తయారు చేస్తారన్న డౌట్ మనకు వస్తూనే ఉంటుంది. ఇవాల్టి వీడియోలో ఫుడ్ ఐటమ్స్ ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. అమూల్ బటర్, ఈ డెలిషియస్ ఐటమ్ ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా పెద్ద పెద్ద ట్యాంకర్ల ద్వారా గ్రామాల నుండి మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ నుండి 20 మిలియన్ల లీటర్ల పాలను ఫ్యాక్టరీకి తీసుకువస్తారు. అలా వచ్చిన పాల యొక్క క్వాంటిటీని చెక్ చేసి పాలను పెద్ద ట్యాంకర్ లో స్టోర్ చేస్తారు. ఈ ట్యాంకర్ లోనే పాలల్లో ఉండే బ్యాక్టీరియాను సపరేట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల పాలు మరియు క్రీమ్ సపరేట్ అవుతుంది. ఇలా పాలను సపరేట్ చేయడం వల్ల వచ్చిన క్రీమ్ ని 8 గంటల వరకు 14 డిగ్రీ సెల్సియస్ ఉన్న ట్యాంక్ లో స్టోర్ చేస్తారు. ఆ తర్వాత ఈ క్రీమ్ ని చర్నర్ అనే మెషిన్ లోకి పంపుతారు. ఇక్కడ ఈ క్రీమ్ ని ప్రెషర్ తో వేగంగా తిప్పుతారు. అలా మెల్లగా బటర్ బయటకు వస్తుంది. అలా బటర్ ని పెద్ద కంటైనర్ లో పంపి సాగ్ ని యాడ్ చేస్తారు. దానితో అమూల్ బటర్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పూర్తిగా తయారైన అమూల్ బటర్ యొక్క శాంపుల్ ని చెక్ చేసి ఇలా చెకింగ్ లో పాస్ అవుతేనే ప్యాకింగ్ కు పంపిస్తారు. ఈ విధంగా ఫేమస్ అమూల్ బటర్ ని తయారు చేసి మార్కెట్ లోకి పంపుతారు. కిట్ క్యాట్ ని నెస్లే అనే కంపెనీ తయారు చేస్తుంది. ముందుగా కిట్ క్యాట్ ని రౌంటర్స్ అనే అమెరికన్ కంపెనీ తయారు చేసేవి. కానీ 1988 సంవత్సరంలో నెస్లే అనే కంపెనీ కొనేసింది. మరియు నెస్లే యొక్క కంపెనీ హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ కంపెనీగా కూడా చెప్పుకోవచ్చు. కిట్ క్యాట్ చాక్లెట్ ని తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కిట్ క్యాట్ ని తయారు చేయడానికి ముందుగా వేఫర్స్ ని బేక్ చేస్తారు. వేఫర్స్ బేక్ అయిన తర్వాత కన్వేయర్ బెల్ట్ మీద శాండ్విచింగ్ అనే క్రీమ్ యొక్క కోటింగ్ ని చేస్తారు. ఆ తర్వాత ఈ వేఫర్స్ ని పీసెస్ గా కట్ చేస్తారు. ఇప్పుడు తయారైన వేఫర్స్ అన్నిటిని చాక్లెట్ తో కోటింగ్ వేస్తారు. ఆ తర్వాత కిట్ క్యాట్ ని ప్యాకింగ్ చేసి మార్కెట్ లోకి పంపుతారు. అమూల్ చాక్లెట్, వీటిని తయారు చేయడానికి హై క్వాలిటీలో ఉన్న కోకో సీడ్స్ ని సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా లాంటి ఏరియాస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ముందుగా ఈ కోకో ఫ్రూట్స్ లో ఉన్న కోకో సీడ్స్ ని బయటకు తీసి వీటిని బాగా డ్రై చేస్తారు. తర్వాత ఈ సీడ్స్ ని ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్లి బాగా రోస్ట్ చేస్తారు. మంచి చాక్లెట్ ఫ్లేవర్ వచ్చాక వీటిని బాగా గ్రైండ్ చేస్తారు. ఈ పౌడర్ నుంచి చిన్న కోకో చిప్స్ గా చేసి ఫ్యాక్టరీలోకి పంపుతారు. ఈ కోకో చిప్స్ ని బటర్ మరియు షుగర్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తారు. తర్వాత వీటిని పేస్ట్ లాగా చేసి హై క్వాలిటీలో ఉన్న చాక్లెట్ ట్రే లో వేసి ఫ్రీజర్ లోకి పంపుతారు. ఆ తర్వాత బాక్సెస్ లో ప్యాక్ చేసి మార్కెట్ లోకి పంపుతారు. పొటాటో చిప్స్, ఈ పొటాటో చిప్స్ తయారు చేయాలంటే ముఖ్యంగా మనకి కావాల్సింది పొటాటో. ఈ పొటాటోని పేస్ట్ లాగా చేయాలి. తర్వాత దీనిని కన్వేయర్ బెల్ట్ ద్వారా వేరే మెషిన్ కి పంపుతారు. ఇదంతా చాలా బరువైన చిప్స్ కటర్ మెషిన్ నుంచి వెళ్లి ఈ మెషిన్ రోలింగ్ అవుతూ దానిని ప్రెస్ చేసి పొటాటో చిప్స్ ని కరెక్ట్ షేప్ లో కట్ చేస్తుంది. ఈ చిప్స్ అన్నిటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా వీటిని ఫ్రై చేయడానికి ఫ్రైయర్ లోకి పంపిస్తారు. ఫ్రై అయి బాగా తయారయ్యాక ఈ పొటాటో చిప్స్ కి ఫైనల్ గా సాల్ట్ మరియు మసాలాని యాడ్ చేస్తారు. తర్వాత ఈ మెషిన్ పొటాటో చిప్స్ అన్నిటిని బాక్సెస్ లో ప్యాక్ చేస్తుంది. ఫ్రూటీ, చల్లటి టేస్టీ ఫ్రూటీ జ్యూస్ ని తాగితే ఆ మజానే వేరుంటుంది కదా. అయితే ఈ టేస్టీ ఫ్రూటీ జ్యూస్ ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. అందుకోసం మంచి మామిడి పండ్లను తీసుకువచ్చి ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు. ఫ్యాక్టరీలోకి తీసుకువచ్చాక మామిడి పండ్లను 4-5 డేస్ వరకు బాక్సెస్ లోనే ఉంచుతారు. ఆ తర్వాత వాటిని బయటకు తీసుకువచ్చి ఫ్రెష్ గా క్లీన్ చేస్తారు. వీడియోలో చూసిన విధంగా హై స్పీడ్ వాటర్ స్ప్రే మ్యాంగోస్ మీద పడి మ్యాంగోస్ క్లీన్ గా అయిపోయి ఒక వాటర్ ట్యాంకర్ లో పడి కన్వేయర్ బెల్ట్ ద్వారా మ్యాంగో జ్యూస్ ని సపరేట్ చేసే పోర్షన్ కి పంపిస్తారు. ఈ మెషిన్ మ్యాంగో జ్యూస్ ని చాలా సింపుల్ గా తీసేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చిన జ్యూస్ ని బ్యాగ్ లో వేస్తారు. ఇప్పుడు ఫ్రూటీని తయారు చేయడానికి మ్యాంగో జ్యూస్ లో వాటర్, సిట్రిక్ యాసిడ్, షుగర్ లాంటి ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేస్తారు. కొన్ని ఇంగ్రీడియంట్స్ ని ఫ్రూటీ కంపెనీ ఇప్పటి వరకు బయటకు చెప్పలేదు. వీటన్నిటిని మిక్స్ చేశాక ఫ్రూటీ జ్యూస్ ని బాటిల్స్ లో ప్యాక్ చేస్తారు. అలాగే చిన్న చిన్న ప్యాకెట్స్ లో కూడా ఫిల్ చేస్తారు. ఇప్పుడు వీటిని లేజర్ మెషిన్ తో కౌంట్ చేసి వాటిని ప్యాక్ చేస్తారు. షుగర్, ప్రపంచంలో ఏ స్వీట్ ని తయారు చేయాలన్నా కూడా షుగర్ చాలా అవసరం. అయితే ఈ షుగర్ ని ఫ్యాక్టరీలో అంత క్వాంటిటీలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా షుగర్ కేన్ ని హార్వెస్ట్ చేస్తారు. హార్వెస్ట్ చేసిన తర్వాత వాటిని లారీల ద్వారా ఫ్యాక్టరీలోకి తీసుకువస్తారు. తర్వాత వాటిని చాపర్ అనే మెషిన్ లో వేసి చిన్న చిన్నగా కట్ చేస్తారు. ఎందుకంటే క్రషింగ్ మెషిన్ లో వేస్తే ఈజీగా జ్యూస్ బయటకు వస్తుంది కాబట్టి. ఇప్పుడు క్రష్ చేసిన తర్వాత జ్యూస్ ని మొత్తం తీసేస్తారు. ఇప్పుడు ఈ జ్యూస్ ని ప్రాసెస్ హౌస్ లోకి పంపిస్తారు. ఈ ప్రాసెస్ హౌస్ లోనే షుగర్ ని తయారు చేస్తారు. తర్వాత ఆ జ్యూస్ ని 75 డిగ్రీ సెల్సియస్ వరకు బాగా హీట్ చేస్తారు. ఇందులోనే మిల్క్ ఆఫ్ లైమ్ ని కూడా కలుపుతారు. మిల్క్ ఆఫ్ లైమ్ ని జ్యూస్ లో ఎందుకు యాడ్ చేస్తారంటే జ్యూస్ లో ఉండే యాసిడిటీ ని తగ్గించడానికి. తర్వాత ఈ జ్యూస్ ని క్లారిఫైయర్ అనే మెషిన్ లోకి వేస్తారు. ఇందులోనే ఫుడ్ గ్రెయిన్ కెమికల్స్ ని కూడా వేస్తారు. దాంతో జ్యూస్ లో ఉండే వేస్ట్ మెటీరియల్స్ కిందికి వెళ్లి ఫ్రెష్ జ్యూస్ పైకి వస్తుంది. పైకి వచ్చిన జ్యూస్ ని ఎవాపరేటర్ సహాయంతో బాగా హీట్ చేస్తారు. దాంతో ఈ లిక్విడ్ లో ఉండే వాటర్ ఎవాపరేట్ అవుతుంది. అప్పుడు ఇది మొలాలసిస్ గా మారుతుంది.
ఈ మొలాలసిస్ ని కూడా బాగా హీట్ చేసి తడిగా ఉండే ప్యూర్ షుగర్ తయారవుతుంది. దీనిని రా షుగర్ అని కూడా అంటారు. షుగర్ వైట్ గా ఉండడానికి దీంట్లో కొన్ని కెమికల్స్ ని కూడా యాడ్ చేస్తారు. తర్వాత ఈ షుగర్ ని ప్యూరిఫై కూడా చేస్తారు. ఫైనల్ గా ఈ షుగర్ మెషిన్ నుండి డిఫరెంట్ షేప్స్ గా బయటకు వస్తుంది. సైజ్ లో మరీ చిన్నగా ఉన్న షుగర్ ని గ్రైండ్ చేసి షుగర్ పౌడర్ గా తయారు చేస్తారు. ఇలా వచ్చిన షుగర్ ని ప్యాక్ చేసి మార్కెట్ లోకి పంపిస్తారు. ఈ విధంగా ఫ్యాక్టరీలో షుగర్ ని తయారు చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంటిల్ దెన్ మీ ఫ్రెండ్ మిథిల్ షైన్ సైనింగ్ ఆఫ్.